పర్మిషన్ లేదని గుంజుకపోవుడు, ముందే అరెస్టులు చేసుడు, టెంట్లేస్తే ఊడవీకుడు, ముట్టడికొస్తే కట్టడి చేసుడు, ధర్నాలు చేయొద్దు, నిరసనలనే మాటనే వినబడొద్దు. మున్పు గిట్లనే ఉండేది. మరి ప్రతిపక్షాలు సర్కార్ను ప్రశ్నిస్తానికి ఏ కార్యం పెట్టుకున్నా అరెస్టులు, కేసులే ముంగట పడేది. ధర్నా చేయొద్దని ధర్నా చౌకే ఎత్తేస్తే ప్రతిపక్షాలు కొట్లాడి మళ్ళా తీసుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు గవేం లేవుల్లో నిరసనలకు ఫుల్ పర్మిషన్. పుకట్ల ఎల్ఆర్ఎస్ చేయాలని లడా ఎత్తుకున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. మున్సిపాలిటీల ముంగట ధర్నాలు, నిరసనలు, రోడ్ల మీద ర్యాలీలు నడిచినాయి ఆడాడ. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు. అట్లనే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ముంగట కూడా నడిచింది ఎల్ఆర్ఎస్ కు పైసలు తీసుకోవద్దని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా పోయినరో లేదో కాంగ్రెస్ లీడర్లు వచ్చి పాలు చల్లి పసుపు చల్లి శుద్ధి చేసి అపవిత్రం అయ్యిందని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు అడుగుతున్నాం. ముక్కు పిండి పైసలు వసూలు చేసిరు. ఆ పైసలు వసూలు చేసిన పైసలు ఎక్కడ పోయినాయి? మరి 2020 నుంచి ఏం చేసిరు? గార్దిపల్లి తోమిర్రా? 6 తారీఖు నాడు అందరు రోడ్ల మీదకి రావాలి, మన తడాక ఏందో చూపియాలని మొన్న మైకుల ముంగట స్పీచ్ దంచిన మన రామన్న ఇలా పత్తకు లేడు. కవితక్క కూడా ఏడగనవాళ్లే. పబ్లిక్ అయితే అస్సలు రాలే పార్టీ వాళ్ళు తప్పితే. పార్టీ పెద్దలు ఏసీ ఇంట్లో ఏడున్నారో గాని వచ్చిన కార్యకర్తలు అయితే చెమటలు తీసిర్రు ఎర్ర టెండల ఉడకపోతాకు.